మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. నీతి తప్పిన పాలవాడు. అనగనగా ఒక గ్రామంలో ఒక పాలవాడు నివసిస్తూ ఉండేవాడు. ఆ పాలవాడు చాలా అత్యాసపరుడు. అతను ప్రతిరోజు నది గుండా ప్రయాణించి నగరానికి వెళ్ళి తన ఖాతాదారులకు పాలు పోసేవాడు. ఆ పాలవాడు నదిలో నీటిని పాలల్లో కలిపి వాటిని అమ్మి మంచి లాభాలు పొందేవాడు. రోజులు గడిచే కొద్దీ ప్రజలను మోసం చేస్తూ అతను బాగా డబ్బు సంపాదించాడు. తన కుమారుడి పెళ్లి చేసేందుకు ఒకరోజు తన బకాయిలను సేకరించి పెట్టుకున్నాడు. ఆ డబ్బుతో కొత్త బట్టలు, బంగారు నగలు కొనుగోలు చేశాడు. ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో నదిని దాటుతుండగా అతని పడవ రాయిని గుద్దుకుంటుంది. దాంతో పడవ తిరగబడిపోతుంది. అతను కొన్న నగలు, బట్టలు అన్నీ కూడా ఆ నదిలో మునిగిపోతాయి. ఇదంతా చూసి అతను ఎంతో బాధతో ఏడుస్తాడు. హఠాత్తుగా ఆ పాలవాడు నది నుంచి ఏదో శబ్దాన్ని వింటాడు. ఏడవకు, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది నీవు మోసం చేసి సంపాదించింది, అందుకే అది పోయింది అని వినపడుతుంది. పాలవాడు తన తప్పును తెలుసుకుంటాడు. అక్రమంగా సంపాదించింది ఎన్నటికీ నిలవదు. Dishonest milkman. Once upon a time, in a small village, there lived a milkman. He was very greedy. He had to cross a river daily to go to the city where his customers lived. The milkman used to mix the water from the river into the milk and sell it to his customers and earn good profit. Days passed and he became very wealthy through dishonest means. One day, he collected dues from all his customers to celebrate his son's wedding. After collecting all the money, he purchased new clothes and a lot of gold ornaments. On his way back home, while crossing the river, his boat hit a rock and turned upside down. All his new clothes and ornaments sunk inside the river. He saw this and was very upset. He started crying. Suddenly, the milkman heard a voice coming from the river. It said, "Do not weep. Whatever you have lost is what you had earned by cheating your customers." The milkman realized his mistake. The moral of the story is, honesty is the best policy. నక్క కోతి కథ. అనగనగా ఒక అడవి. ఆ అడవి నిండా జంతువులున్నాయి. జంతువులన్నిటిలో ఒక కోతి కూడా ఉంది. ఒకరోజు ఈ జంతువులన్నీ అడవికి రాజును ఎన్నుకునేందుకు సమావేశమయ్యాయి. జంతువులన్నీ కోతిని డ్యాన్స్ చేయమని అడిగాయి. కోతి గెంతులేసి డ్యాన్స్ చేసి పాటలు పాడి అందరినీ ఆనందపరిచింది. కోతి చేసిన డ్యాన్స్ జంతువులన్నిటికీ ఎంతో నచ్చింది. అవి కూడా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాయి. జంతువులన్నీ ఎంతో సంతోషంగా ఉన్నాయి. దీంతో అవన్నీ కోతికి కిరీటాన్ని పెట్టి అడవికి రాజును చేశాయి. అయితే అక్కడే ఉన్న నక్కకు ఇది నచ్చలేదు. ఎంతో కోపంతో ఉన్న నక్క కోతి మంచిరాజు కాదని నిరూపించాలని అనుకుంది. ఒకరోజు నక్క అడవిలో నడుస్తుంది. ఆ నక్కకు ఒక ఉచ్చు కనబడుతుంది. దానిమీద ఆహారాన్ని చూస్తుంది. దాంతో నక్కకు ఒక ఆలోచన వస్తుంది. పరిగెట్టుకుంటూ కోతి దగ్గరకు వెళ్తుంది. కోతిరాజా, కోతిరాజా, నీకు ఒక నిధిని చూపిస్తాను. నేను దాన్ని అస్సలు ముట్టుకోలేదు, ఎందుకంటే మీరు మహారాజు కదా అని అంటుంది. దాంతో కోతి ఆశతో నక్క వెనుకే వెళ్తుంది. ఆహారాన్ని చూసిన కోతి ఎంతో సంతోషంతో దాన్ని తినేందుకు ఎగురుదూకుతుంది. కోతి ఆ ఉచ్చులో చిక్కుకుంటుంది. ఇది చూసి నక్క నవ్వింది. నక్క కోతితో ఇలా అంటుంది, నువ్వు ఎప్పటికీ మా రాజువు కాలేవు. రాజైనవాడు తనని తాను రక్షించుకోవాలి, అంతేకాదు అందరినీ కాపాడాలి.
కానీ నిన్ను నువ్వు రక్షించుకోలేకపోతే అందరినీ ఎలా రక్షిస్తావు అంటుంది. వెంటనే నక్క పరిగెత్తుకుంటూ అడవిలోని జంతువుల దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తుంది. అప్పుడు జంతువులన్నీ ఆలోచించసాగాయి. నిజమైన రాజు అందరినీ ఆనందపరచడమే కాదు, నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలన్న నిర్ణయానికి వస్తాయి. మళ్ళీ సమావేశాన్ని పెట్టి సింహాన్ని రాజుగా ఎంచుకుంటాయి. మంచి నాయకుడికి కావలసిన లక్షణం తన ప్రజలను రక్షించగలగడం. Fox and the Monkey. Once upon a time, there was a jungle full of animals. Amongst all the animals, there was a monkey. All the animals decided to have a meeting and decide the ruler of the jungle. All the animals asked the monkey to dance. The monkey jumped, danced, sang and entertained everyone. All the animals loved his dance and even they started dancing. All the animals were very happy and therefore they crowned the monkey the king. The fox was also present there. He did not vote for the monkey and therefore he was very angry and he decided that the monkey was not a good king. One day, the fox was walking in the jungle. Suddenly, he came across a trap. On that trap was a piece of meat. He got an idea. He ran to the Monkey King and said, Sir, I have a treasure for you and I haven't touched it because it belongs to you, my majesty. The monkey became very greedy. He followed the fox to the trap and the meat. When he saw the meat, he got excited and he jumped to catch the meat and he got stuck in the trap. The fox saw this and he started laughing. He told the monkey, "You cannot become our king because a king should be able to take care of himself as well as all the others. If you cannot take care of yourself, how will you take care of all of us?" The fox ran to all the animals and told them about this. Soon all the animals realized that a true king should have all the leadership qualities, not only the entertaining qualities. And therefore another meeting was held and Lion was made the king. The moral of the story is, to become a good leader, you should have all the qualities.